అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకాలలోని 5వ తరగతి గణితంలో 2 మరియు 3 అధ్యాయాల గురించి అయితే ఒకసారి క్విక్ రివ్యూ అయితే చేద్దాం. ఇక్కడ చాలా కొత్త అంశాలు అయితే చేర్చడం జరిగింది. గతంలో 6వ తరగతిలో ఉండే టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ని ఇక్కడైతే మనకు 5వ తరగతిలో టెక్స్ట్ బుక్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వాటి గురించి చూద్దాం ఒకసారి. ఇక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో అయితే చేరగలని ఆశిస్తున్నాను. సో స్టార్టింగ్లో అయితే మనకి యూనిట్ పేరు అయితే నా సంఖ్యా ప్రపంచం అంటూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు రేఖ మరియు హర్షలు 5వ తరగతి చదువుతున్నారు. వాళ్ళు ఉపాధ్యాయుడి జిల్లా సమాచారం సేకరించమని చెప్పడం జరిగింది. వాళ్ళు గ్రామ సచివాలయంకి వెళ్ళి మొత్తం అనంతపురం జిల్లాలో ఉండేటటువంటి కటారుపల్లి, గండ్లపెంట వంటి గ్రామాల్లో జనాభాను అయితే సేకరిస్తున్నారు అక్కడ. సో ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ ఒక ప్రశ్న అయితే మనకి ఒక చిన్న యాక్టివిటీ అయితే ఇచ్చారు. 99,999కి 1 కలిపితే ఏమొస్తుంది అంటే 1,00,000 వస్తుందని చెప్పడం జరిగింది. సో అంటే అంకెలను అక్షరాల్లో రాయడం ఇక్కడైతే మనకు చూపించాడు. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు అంటూ అంటే సంఖ్యా రూపంలో ఇస్తే వాటిని అక్షరాల్లో రాసే విధానం అయితే ఇక్కడ ప్రవేశపెట్టారనమాట. సో ఇదైతే మీకు అంత ఇబ్బంది పెట్టే టాపిక్ అయితే కాదు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే సంఖ్యా స్థానాల గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకట్ల స్థానం తర్వాత 10 తర్వాత 100, తర్వాత 1000, 10,000, 1,00,000, 10 లక్షలు అనేవి మనకి సంఖ్యా స్థానాలలో వస్తుంటాయని చెప్పాడనమాట. చెప్తూ అభ్యాసం 1లో అక్షరాలు రాయండి అని, అదేవిధంగా సంఖ్యా రూపంలో రాయండి అని కొన్ని ప్రశ్నలు అయితే ఇచ్చాడనమాట. సో ఇది ఇక్కడ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సంఖ్యాస్థానాలు అనేవి లేకుండా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5,07,010 అన్న రాశారనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 14,35,015 అని ఇచ్చారు. సో 14,35,015. సో ఇలా అయితే మనం రాసుకోవాలి. సో ఈ విధంగా ఒక్కొక్క సంఖ్యాస్థానాలు మనకి మిస్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏది అని అడిగాడు అనమాట. సో మిక్కిలి పెద్ద సంఖ్యలు, మిక్కిలి చిన్న సంఖ్యలు అనేవి ఇక్కడ మనం చెప్పాలి. సో మిక్కిలి పెద్ద సంఖ్య అనేటప్పుడు అన్ని 9లను మనం రాసుకుంటే మరి ఎన్ని స్థానాలు అడిగితే మీరు అన్ని స్థానాలు అయితే చెప్పగలుగుతారు. అదేవిధంగా సో 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 1 కలిపితే మనకి 8 అంకెల చిన్న సంఖ్య అయితే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 7 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే వచ్చేదాన్ని మనం 1 కోటి అని పిలుస్తాం అనమాట. ఇది కూడా మనకు గుర్తుంచుకోవాలి. సో 7 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే ఏమొస్తుంది? 1 కోటి. అదే 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 99,999కి 1 కూడితే ఏమొస్తుంది? 1,00,000. సో ఇలా మనకి సంఖ్యా స్థానాల పైన ఒక అవగాహన అయితే ఉండాలి. ఇక తర్వాత 8 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏది అని అడిగాడు అనమాట. 8 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అయితే మనం రాస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, 8 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య కాబట్టి ఎస్ ఇలా మనం రాయొచ్చు. అంటే 9,99,99,999. సో దీనికి 1 కలిపామనుకోండి ఏమొస్తుంది? 10 కోట్లు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక హిందూ అరబిక్ సంఖ్యా విధానం అంటూ డైరెక్ట్గా ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో హిందూ అరబిక్ సంఖ్యా విధానంలో ఉండే స్థానాల గురించి ఇక్కడ ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 లక్షలు అంటే వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సో వీటిని విస్తరణ రూపంలో ఎలా రాస్తాము అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చేటప్పుడు ఏ విధంగా రాస్తామని ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీకు అంత ఇబ్బంది పడేటటువంటి అంశం అయితే కాదు. ఇక తర్వాత పోషల చట్టాన్ని ఉపయోగించి ఏ విధంగా ప్రదర్శిస్తారనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే పోషల చట్టంలో ఒక ఊసలో ఎన్ని మ్యాక్సిమం పడతాయనే క్వశ్చన్ అడుగుతుంటాడు అనమాట. 9 పడతాయి. సో 9 కంటే మరి ఇంకా అదనంగా పట్టే అవకాశం అయితే ఉండదన్నమాట. ఇక తర్వాత విస్తరణ రూపం గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే క్రింది సంఖ్యకు సరిపోయే పోస్టల్ చట్టాన్ని గీయండి అంటూ పిల్లలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. 25,05,841 అంటూ ప్రామాణిక రూపంలో రాయంటంటూ పిల్లలకైతే ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇబ్బంది ఏం లేదు. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రామాణిక రూపంలో హిందూ అరబిక్ సంఖ్యల్లో రాయండి అని అడిగారు. సో ప్రామాణిక రూపం అంటే మనం కామాలు ఉపయోగించడం అనమాట. సో మొదట 3 స్థానాలు, తర్వాత ప్రతి 2 స్థానాలకైతే మనం కామా పెట్టి ఎక్స్ప్రెస్ చేస్తాము. తర్వాత మనకి ఇక్కడ విస్తరణ రూపంలో రాయండి, హిందూ అరబిక్ సంఖ్య విధానంలో అక్షరాల రూపంలో రాయండి అంటూ కొన్ని ప్రశ్నలు అయితే ఇచ్చాడనమాట. కొన్ని సంఖ్యల్ని విస్తరణ రూపంలో ఇచ్చి ప్రామాణిక రూపంలో రాయండి అని కూడాను కొన్ని కృత్యాలు అయితే ఇచ్చాడు పిల్లలను ఉద్దేశించి. సో అవి అయితే మనం ఈజీగా చేయగలరు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5,20,00,000, 9 లక్షలు, 40,000, 2,000, 100, 2 10, 8 అని రాశారు. సో డైరెక్ట్గా అయితే మనం రాయొచ్చు. సో 5,29,42,128 అని డైరెక్ట్గా అయితే మనం రాయొచ్చు. సో ఇది పెద్దగా మీకు ఇబ్బంది పెట్టే అంశం అయితే కాదు. ఇక తర్వాత
ఇక్కడ సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం 14,95,97,870 కిలోమీటర్లు. సో ఇక్కడైతే ఇది జీకే క్వశ్చన్గాను మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో 14,95,97,870. సో ఇది మీకు జీకే ప్రశ్న కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకైతే దీని గురించి ఒకసారి మైండ్లో పెట్టుకుంటారు. 14, 95, 97, 87, 0. సో మీరు ఏ విధంగా గుర్తుంచుకుంటారో ఆ విధంగా గుర్తించి పెట్టుకోండి. సో సూర్యుడికి భూమికి మధ్యన ఉన్న దూరం ఎంత అంటే ఇది చెప్తారనమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఒక కృత్యం అయితే ఇచ్చాడనమాట. స్థానం అంటే ఏమిటి, స్థాన విలువ అంటే ఏమిటి, సహజ విలువ అంటే ఏమిటి అని అడిగారనమాట. ఇక్కడ చూద్దాం. సహజ విలువనే మనం ఏమని పిలుస్తామంటే ముఖ విలువ అని కూడా అని పిలుస్తాం అనమాట. ఏదైనా ఒక అంకెని తీసుకుంటే దాని విలువ ఎప్పుడు కూడా మారదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి, దీని విలువ ఎల్లప్పుడూ కూడా ఈ చిహ్నం యొక్క విలువ 4గానే ఉంటుంది. ఇక స్థానం అంటే సంఖ్యాస్థానాల్లో ఒక సంఖ్య ఉండేటటువంటి ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ సంఖ్యలో 4 అనేది ఏ స్థానంలో ఉందో చెప్పండి, 10,000 స్థానంలో ఉంది. స్థానం ఎంత, 10,000 అని చెప్తాము. అలా కాకుండా స్థాన విలువ అడిగారు అనుకోండి, ఆ స్థానము ఇంటూ ఆ స్థానంలో ఉండేటటువంటి సంఖ్యల అంకె అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూసినట్లయితే ఈ 4 అనేది మనకి ఎక్కడ ఉంది, 10,000 స్థానంలో ఉంది. కాబట్టి 4 ఇంటూ 10,000 చేస్తే మనకి 40,000 అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ 3 అంశాల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. స్థానము 10,000, సహజ విలువ 4, కావున స్థాన విలువ ఎంత అవుతుంది, 40,000 అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం చెప్తాం. సో మీరు వీడియో కానీ చూస్తున్నట్లయితే సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో 5 యొక్క స్థాన విలువ ఎంత, అదేవిధంగా ముఖ విలువ ఎంత మీరైతే కింద కామెంట్ పెడతారని అనుకుంటున్నాను. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని కృత్యాలు అయితే ఇవ్వడం జరిగింది, ఇవి చేయండి అని. సో క్రింద గీత గీయబడిన అంకెల యొక్క స్థానము మరియు స్థాన విలువ, సహజ విలువలు అడిగారు. అండ్ మనకు వచ్చేటటువంటి క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, సో స్థాన విలువ మరియు సహజ విలువల మొత్తం కానీ, స్థాన విలువలు మరియు సహజ విలువల భేదం కానీ, లేదా 2 సార్లు రిపీట్ అవుతూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 8, 5, 3, 2, 4, 5 ఇచ్చి 5, 0 ఇచ్చి ఇందులో 5ల యొక్క స్థాన విలువల భేదం ఎంత అని అడగవచ్చు. సో మొదటి సంఖ్య అయితే చూసుకున్నట్లయితే ఒకటి 50 ఉంది, ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఏముంది చూడండి 5 లక్షలు అయితే ఉందన్నమాట. ఇలా మనకి సో ఏం చేస్తామంటే వాటి యొక్క స్థానాలు పిలిచి మనం ఏం చేస్తాం, వాటి యొక్క భేదం అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనకి స్థాన విలువల భేదం కానీ, స్థాన విలువల మొత్తం కానీ, లేదా ముఖ విలువ స్థాన విలువల భేదం కానీ ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మరో విధానం కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో చూసారా, అంకెలు ఇచ్చి వాటితో పెద్ద సంఖ్యలు మరియు చిన్న సంఖ్యలు అయితే ఈ పెద్ద సంఖ్యలు మరియు చిన్న సంఖ్యలు తయారు చేసేటప్పుడు కండిషన్ అనమాట. ఏదంటే వాడిన అంకెలను తిరిగి వాడకుండా, సో ఒకే అంకెని ఎన్నిసార్లైనా వాడవచ్చు, అన్ని సంఖ్యలు వాడే విధానం, ఇలా 2 కండిషన్స్ అయితే చెప్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంఖ్య ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0, 7, 4, 1, 3, 6 ఇస్తూ అదేవిధంగా 2లతో ఏర్పడి మిక్కిలి 7 అంకెల పెద్ద సంఖ్య రాయమన్నాడు. సో కాబట్టి అంకెలను ఏం చేస్తాం, అవరోహణ క్రమంలో రాసి వాటిని అయితే మనం చెప్తాం అనమాట. అదే చిన్న సంఖ్య అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం, అవరోహణ క్రమంలో రాస్తామంటే 1, 2, 0, 1, 2, 3, 4, 6, 7గా రాస్తాం. అండ్ 0 ఉంది కాబట్టి ఈ ప్లేస్లన్నీ మీరు డిస్ప్లేస్ చేస్తారు. అంటే అప్పుడు ఏమవుతుంది 1, 0, 2, 3, 4, 6, 7గా మనం రాస్తాం అనమాట. ఈ విధంగా అయితే రాస్తాం, అంటే వాడిన అంకెలు మళ్ళీ వాడకుండా. ఇక రెండో కండిషన్ ఏంటంటే ఇచ్చిన అంకెలు పునరావృతం చేస్తూ మిక్కిలి చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్యలు రాయడం. అయితే ఇక్కడ ఒక విషయం, అన్ని అంకెలను కూడా మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకోసం ఒక లెక్క అయితే చేస్తున్నాను. 2, 3, 5 సోలతో ఏర్పడే 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అని అడిగాడు అనుకోండి. సో మిక్కిలి పెద్ద సంఖ్య అంటే ఏమవుతుంది, పెద్దది అవ్వాలంటే సో 32 అనేది చివరిలో పెట్టి 7 అంకెల పెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి సో మిగతా 5 అయితే మీరు రాస్తే సరిపోతుంది అనమాట. ఇలా సో ఈ సంఖ్య అనేది మనం పునరావృతం చేస్తూ చేయగలిగే అతి పెద్ద సంఖ్య అనమాట. సో అలాగే పునరావృతం చేస్తూ మిక్కిలి చిన్న సంఖ్య అని అడిగాడు అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, అన్నింటికన్నా చిన్నది ఏమవుతుంది మనకి 35ని అలానే స్టేబుల్గా పెట్టి సో మిగతా 7 అంకెల్లో 5 స్థానాలు 2లతో నింపండి అనమాట. ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే సో ఉన్నటువంటి అంకెలను పునరావృతం చేస్తూ మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్య రాసే విధానం అనమాట. అంటే ముందుగా వాటిని ఆరోహణ క్రమంలో రాయడం,
చిన్న సంఖ్య అడిగేటప్పుడు ఆరోహణ క్రమంలో రాసి ఆ ముందుగుండే చిన్న సంఖ్యనే మనం పునరావృతం చేస్తాం. ఒకవేళ మిక్కిలి పెద్ద సంఖ్యను రాయమంటే అవరోహణ క్రమంలో రాస్తాము. చివరిలో ఉండేటటువంటి సంఖ్యని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అయితే చేస్తాం అనమాట. ఈ విధంగా మనం మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మిక్కిలి సంఖ్య చిన్న సంఖ్య చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 101, 6, 9తో ఏర్పడి 5 అంకెల పెద్ద సంఖ్య అన్నాడు. సో 169 రాసాం. సో ముందుగా డిసెండింగ్ ఆర్డర్లో రాయండి 9, 6, 1. కాబట్టి ఇక్కడైతే 3 స్థానాలు ఉన్నాయి, కానీ వాడు 5 స్థానాలు అడిగాడు కాబట్టి ఇంకా 2 స్థానాలు ఈ పెద్ద సంఖ్యను రిపీట్ చేస్తారు. అదే చిన్న సంఖ్య అడిగాడు అనుకోండి, డిసెండింగ్ ఆర్డర్లో వస్తే 169 వస్తుంది. ఈ చివరిగా ఉన్నదాన్ని మనం కావాల్సిన సార్లు మనం ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఇలా మనం రాయాలన్నమాట. ఇలా రాస్తే మిక్కిలి చిన్న సంఖ్య మరియు మిక్కిలి పెద్ద సంఖ్య అయితే రావడం జరుగుతుంది. అండ్ మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కిందన ఆ ఉన్నాయి. సో వీటిని సంబంధించినటువంటి ఆన్సర్ అయితే మీరు రాస్తారని అనుకుంటున్నాను. తర్వాత సంఖ్యలను పోల్చడం, చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్య గురించి మనకు తెలుసు, ఇది చేయగలరు మీరు. అదేవిధంగా ఏ సంఖ్య పెద్దది ఏ సంఖ్య చిన్నదంటే ముందుగా స్థానాలను కౌంట్ చేయాలి, ఆ తర్వాత మాత్రం చేస్తాం అనమాట. ఇక్కడైతే మీరు చూడవచ్చు కంపేర్ చేసే విధానం అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పట్టికలో ఇచ్చాడనమాట. ఆరోహణ క్రమంలో రాయడం, అవరోహణ క్రమంలో రాయడం. సో అదేవిధంగా చిన్నది పెద్దది సమానం అని చెప్పడం అయితే మీరు చేస్తారు. సో దీంట్లో మీకు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రశ్నలు అయితే ఏం లేవు. సో ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఉంది, మీకు చూడండి. నేను ఒక 9 అంకెల సంఖ్యను నా 10 కోట్ల స్థానంలో అంకె 100ల స్థానంలోని ఉన్న అంకె కంటే 2 ఎక్కువ, మరియు 1000ల స్థానంలో ఉన్న అంకె 100ల స్థానంలో అంకె కన్నా 5 ఎక్కువ. నా 100ల స్థానంలోని అంకె 3 మిగిలిన స్థానాల్లో 1 కలదు, అయితే నేనెవరిని అనే ప్రశ్న అడిగారు. సో ఇది ఒక లాజికల్ ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో దీన్ని నిమ్మలంగా మీరు చేసినట్లయితే అయిపోతుంది. సో నేను ఒక 9 అంకెల సంఖ్యను, సో ముందుగా 9 డాష్లు అయితే రాసుకోండి. 3, 4, 5, 6, 7, 8, 9. తర్వాత ఏమన్నాడు ఒకసారి అయితే చూద్దాం. నా 100ల స్థానంలోని అంకె 3, 100ల స్థానంలోని అంకె ఎంత అండి 3. ఫస్ట్ అదైతే అయిపోయింది. సో మిగిలిన స్థానాల్లో 1 కలదు. సో మిగిలిన స్థానాల్లో పక్కన పెడదాం. సో తర్వాత 1000ల స్థానంలో ఉన్న అంకె 100ల స్థానంలోని అంకె కన్నా 5 ఎక్కువ, 1000ల స్థానంలో ఉన్న అంకె దీనికన్నా 5 ఎక్కువ, అంటే 8 అవుతుంది. ఇప్పుడు చూద్దాం. నా 10 కోట్ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకె కంటే 2 ఎక్కువ, 100ల స్థానంలో 3 ఉంది కాబట్టి దానికన్నా 2 ఎక్కువ 5, మిగిలినవన్నీ 1లు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు రాస్తారనమాట. చూస్తారు కదా, ఈ విధంగా రాసి ఆ సంఖ్యను అయితే మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఎందుకంటే మిగిలిన స్థానాల్లో 1 కలదు అన్నారు కాబట్టి మొత్తం 1లు అయితే రాస్తారనమాట. ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలు అయితే ఇవ్వడానికి ఉంటుంది. నిజానికి అయితే ఇవి చాలా సింపుల్ ప్రశ్నలు అండి, కానీ ఇక్కడ ఎగ్జామ్ హాల్లో మన టెన్షన్లో ఉండేటప్పుడు మన టైంని కిల్ చేయడానికి వాడతారు. సో మీరైతే ఈ ప్రశ్నకు సమాధానం అనేది వీడియో పాస్ చేసి కిందన కామెంట్లు అయితే పెట్టండి. ఇక సమస్య సాధన చూసినట్లయితే మీకు పునరావృతం చేయకుండా 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, పునరావృతం చేయకుండా 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, చిన్న సంఖ్యలు రాయండి అంటూ కొన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత చూస్తే పునరావృతం చేయకుండా 8 అంకెల పెద్ద సంఖ్యను చేయండి అని అడిగాడు అనమాట. సో ఈ విధంగా మనకి కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి 5, 0, 2, 1లను ఉపయోగించి 6 అంకెల మిక్కిలి పెద్ద సరి సంఖ్య మరియు చిన్న సరి సంఖ్యలను రాయండి అని అడిగాడు. సో సరి సంఖ్యలు అన్నాడండి. ఇప్పుడు సరి సంఖ్యలు అనేటప్పుడు ఏం చేస్తామంటే, సో చిన్న సంఖ్య అడిగాడు, మిక్కిలి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య. సో పెద్ద సంఖ్య అయితే మనకి సరి సంఖ్య వస్తుంది, అండ్ చిన్న సంఖ్య వచ్చేసరికి 1025 అనేది వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఎన్ని సంఖ్యలు అన్నాడండి, 6 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య అన్నాడు కాబట్టి సో మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే చేసేయండి. ఈ విధంగా మనం చేసినట్లే 10252 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా సో ఈ ప్రశ్నలు అయితే మీరు ఆన్సర్ చేస్తారు. తర్వాత మనకి గుర్తులు అయితే ఇవ్వడం జరిగింది, ఆరోహణ క్రమము అవరోహణ క్రమము ఇస్తూ, తర్వాత అయితే కొత్త కాన్సెప్ట్ అయితే గతంలో 6వ తరగతిలో ఉండేది, ఇప్పుడైతే 5వ తరగతికి తీసుకొచ్చాడు. అంతర్జాతీయ సంఖ్యా విధానం అంటే ఏమిటో మనకి పరిచయం చేశాడనమాట. సో ఈ అంతర్జాతీయ సంఖ్యా విధానంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉండేటటువంటి టాపిక్ ఏదైనా ఉందా అంటే ఇక్కడైతే ఒక అంశం అయితే ఉంటుంది, ఈ టేబుల్ అండి. ఈ టేబుల్ మనకి మైండ్లో ఉండిపోవాలి. సో ఏంటంటే ఒక 10 లక్షలు = డాష్ అంటే 1 మిలియన్ అని గుర్తుండాలి. 1 కోటి = 10 మిలియన్లు, 10 కోట్లు = 100 మిలియన్లు అని గుర్తుంచుకోవాలి. సో అలా గుర్తుంచుకున్నట్లయితే మనం ఈజీగా గుర్తుంచుకుని వీటిపైన ఎక్కువ ప్రశ్నలు మనకి రావడం జరుగుతుంది. సో 1 మిలియన్ = డాష్ లక్షలు అని అడిగాడు, 10 లక్షలు అండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వీటిని ఏ విధంగా మారుస్తామో అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. సో హిందూ అరబిక్ సంఖ్యా విధానాన్ని అంతర్జాతీయ సంఖ్యా విధానం రెండు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఖరీదు ఇతను ఏమని చెప్తున్నాడు అంటే 15 లక్షలు అని చెప్తున్నాడు. ఈవిడ 1,500,000 అంటే సో రెండు రైట్. 1 మిలియన్ అంటే మనకి చూసారు కదా, 1 మిలియన్ అంటే మనం ఈజీగా చెప్పగలం
10 లక్షలని, 500,000 అంటే సో 10 లక్షలు ప్లస్ 500,000 చేసినట్లయితే 500,000 అంటే 5 లక్షలు. సో మొత్తంగా మనకి 15 లక్షలు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడైతే అడగడం జరిగింది. ఇక ఈ పట్టిక అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడైతే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఇచ్చాడు. గూగుల్ ప్లెక్స్ అంటే ఏమిటి అంటే ఒకటి పక్కన 100 సున్నాలు. ఓకేనా, ఒకటి పక్కన 100 సున్నాలు ఉంటే దాన్ని గూగుల్ ప్లెక్స్ అంటాము అని ఇచ్చాడనమాట. సో ఇక్కడ చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గూగుల్ అంటే ఏమిటి, గూగుల్ ప్లెక్స్ అంటే ఏంటి. సో ఒకటి పక్కన 100 సున్నాలు ఉన్నాయనుకోండి, 100 జీరోస్ ఉంటే దాన్ని గూగుల్ అంటారు. ఒకటి పక్కన 101 సున్నాలు ఉన్నాయనుకోండి, దాన్ని గూగుల్ ప్లెక్స్ అంటారు. సో 100 సున్నాలు ఉంటే గూగుల్ అంటాం, 101 సున్నాలు ఉంటే దాన్ని గూగుల్ ప్లెక్స్ అంటాము. సో ఇవైతే గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత అంతర్జాతీయ సంఖ్యా విధానంలోనే మార్చి చెప్పడం, అదేవిధంగా హిందూ అరబిక్ సంఖ్యా విధానంలో మార్చి చెప్పడం అనేది కూడా మనకి అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే మళ్ళీ అదే ప్రశ్న చూసారా. సో దీన్ని అంతర్జాతీయ విధానంలో రాయమన్నాడు. సో 1 4 9 5 9 7 8 7 0. దీన్ని అంతర్జాతీయ విధానంలో రాస్తే మనం ఇలా రాస్తాం, 149,597,870 కిలోమీటర్లను రాస్తామన్నమాట. సో ఇది అంతర్జాతీయ విధానంలో సూర్యుడికి మరియు భూమికి మధ్య ఉన్న దూరాన్ని చెప్పడం. ఇది మనకి సెకండ్ యూనిట్లో ఉంది. ఇక థర్డ్ యూనిట్లో చూసుకున్నట్లయితే కూడిక మరియు తీసివేతలు. ఇక్కడ మీకు అంతగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏమీ లేవండి, అంత నార్మల్గాను, కేవలం ప్లస్ అండ్ మైనస్ మీద ఎక్కువ ఇచ్చాడు. అయితే ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేకమైన సందర్భంలో మాత్రం కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని మాత్రం మీకు హైలైట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఏంటంటే 4 అంకెల పెద్ద సంఖ్యకు 4 అంకెల చిన్న సంఖ్యకు మధ్య భేదం ఎంత, 5 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల చిన్న సంఖ్యకు మధ్య భేదం ఎంత, లాంటి ప్రశ్నలు అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల పెద్ద సంఖ్యకు మధ్య భేదం ఎంత. సో 6 అంకెల పెద్ద సంఖ్య అయితే 9,99,999 అయితే 5 అంకెల పెద్ద సంఖ్య 99,999 అవుతుంది. వాటి మధ్య భేదం అయితే మనకి 9 లక్షలు అయితే రావడం జరుగుతుంది. ఇలా భేదము మొత్తము రెండు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, 6 అంకెల చిన్న బేస్ సంఖ్య అని అడిగారు. సో 6 అంకెల సంఖ్య అంటేనే మిక్కిలి చిన్న సంఖ్య అంటే ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా మనం రాస్తాం, 1 లక్ష అని రాసేస్తాం అనమాట. కానీ ఇక్కడ బేస్ సంఖ్య అన్నాడు కాబట్టి సో తర్వాత వచ్చే సంఖ్యను మనం తీసుకోవాలి. అదే మనకి 1,01,000 అనమాట. సో 5 అంకెల పెద్ద సరి సంఖ్య అన్నాడు. 5 అంకెల పెద్ద సంఖ్య అంటే మనం ఏం చేస్తాం, 9999 అని రాసేస్తాం. కానీ ఇది బేస్ సంఖ్య కాబట్టి దీంట్లో ఒకటి తగ్గించినట్లయితే మనకి ఒక పెద్ద సంఖ్య వస్తుంది. వాటి యొక్క మొత్తం కానీ భేదం పైన కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి మనకి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక తర్వాత కూడికలకి మధ్య సంబంధం అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మీరు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాల్సింది అవసరం ఏమీ లేదు, అంతా నార్మల్గానే ఉంది. అయితే ఇక్కడ లాభము మరియు నష్టాల గురించి కూడా పరిచయం చేశాడు. కానీ 6వ తరగతిలోను మరియు 7వ తరగతిలోనూ వీటికి సంబంధించినటువంటి హయ్యర్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు కాబట్టి ఇక్కడైతే వీటి గురించి నేను ప్రత్యేకంగా ఏం చర్చించడం లేదు. లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం వస్తుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే అంచనా వేయడం, సమీప స్థానాలు సవరించడం అనేది లెసన్ 1లో మీకు చెప్పుకోవడం జరిగింది, ఒకసారి చూడండి. ఇక తర్వాత మనం చూస్తే ఇక్కడ మిగతావన్నీ కూడాను లాభమా నష్టమనే ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి, చేనేత కార్మికుడు కాటన్ చీర 1,100 రూపాయలకి అమ్మిన అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని అడిగారు అనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఓకే, నేత చీర ఇక్కడ పట్టిక అయితే ఇచ్చాడు కదా, ఈ పట్టికలు ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. తన మగ్గంలో చీర నేసి మార్కెట్లో అమ్ముతాడు. తన టోకు వ్యాపారి వద్ద కాటన్ దారం, సిల్కం, జెరీ సిల్క్ మొదలైన కొంటూ ఉంటాడు. అతనికి వాటి లాభం అమ్ముతాడు, కొన్నిసార్లు నష్టానికి కూడా అమ్ముతాడు. వినియోగదారుడు కోరికపై ఖరీదైన చీరలు నేసి ఇస్తూ ఉంటాడు. అతడు ఒక కాటన్ చీరను 2 రోజుల్లోనూ, పట్టు చీర 4-5 రోజులు నేయగలడు. అతను నేసిన చీరల ధరల పట్టికలు ఈ విధంగా ఉన్నాయని ఇచ్చాడనమాట. కాటన్ దారం అయితే ఇక్కడ చూడండి, కాటన్ చీర చేయడానికి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అయితే అతనికి 900 రూపాయలు అవుతుంది. అదే పట్టు చీరకు అయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 5,500 అవుతుంది. ఒకవేళ అతను కాటన్ చీర 1,100కి అమ్మితే లాభమా నష్టమని అడిగారు. సో 900 ఇన్వెస్ట్మెంట్, సో ఇది కాబట్టి మనకు 200 ప్రాఫిట్ వస్తుంది. సో చేనేత కార్మికుడు సరిగా లేని కాటన్ చీరను 400కు అమ్మితే అతనికి లాభమా నష్టం అంటే నష్టం వస్తుంది. అదేవిధంగా పట్టు చీర తయారీకి 5,500 అయితే తను 6,000కి అమ్మితే లాభం వస్తుందా నష్టం వస్తుందని అడిగాడు అనమాట. సో ఇవన్నీ కూడా మీకు గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి క్వశ్చన్సే కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మీద పెద్దగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అయితే ఏమీ లేవు, 1-10 సార్లు అయితే చెక్ చేయడం జరిగింది. ఇదండి మనకి 2వ పాఠం మరియు 3వ పాఠంలో ఉండేటటువంటి కీ కాన్సెప్ట్ అయితే. సో ఒకవేళ మీకు ఇవి ప్రాబ్లమ్స్ చేయాలనుకుంటే వీడియోని పాస్ చేసి మీ యొక్క
ఆన్సర్స్ అయితే చేసి కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను. ఇది గైస్ అయితే 2-3 పాఠాల్లో ఉండేటటువంటి కంటెంట్ అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు 4-5 వీడియోస్ వస్తాయి, వాటిని కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.